ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు. ఈ రాత్రి మీరు మనం ప్రేమించి ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తోత్రం. ఇంతవరకు నేను గణపరిచినందుకు కొందనాలు. కొంతసేపు నీ మాటలు విని మా అంతరంగంలో నీ మాటలు భద్రపరుచుకున్నట్టుకు మాకు సహాయం చేయమని, వచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాట. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్న ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి మాట. జ్ఞానులు యూదులకు రాజుగా ఉన్నటువంటి హేరోదును అడిగారు. మత్తయి సువార్త ఎవరికి రాయబడిందంటే యూదులకు రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. యెరూషలేము పట్టణానికి తూర్పున ఉన్నటువంటి ఇరాన్ దేశాలలో నుండి జ్ఞానులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు. ఆ యొక్క వాళ్ళు ఇంచుమించు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వయసు ఎంతంటే ఇంచుమించు 2 సంవత్సరాలు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి ఆయన పూజించవచ్చితమని చెప్పిరి. యేసుక్రీస్తు ప్రభువుని పూజించాలి అని చెప్పి తూర్పు దేశంలో తూర్పు దేశాలు అయినటువంటి ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి యెరూషలేము పట్టణానికి, బెత్లెహేములోకి యేసుక్రీస్తు ప్రభువుని పూజించడానికి జ్ఞానులు వచ్చారు. వీళ్ళు నక్షత్రాన్ని చూసి, ఆ నక్షత్రము ఎటువైతే ప్రయాణించిందో ఆ ప్రయాణాన్ని చూసి అలాగూ యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి, పూజించడానికి వచ్చారు. అయితే వీళ్ళు హేరోదుని అడిగారు. ఎవరిని అడిగారు అంటే, రాజుగా పుట్టినటువంటి వ్యక్తి అంతఃపురంలో పుడతాడేమో, ఆయన అంతఃపురంలో ఉంటారు కదా రాజులు అనేటువంటి వాళ్ళు. సామాన్యమైనటువంటి గృహాల్లో ఉండరు కదా రాజులు అని అనుకున్నారు. అయితే ఏ రోజుని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అంటే, అప్పుడు హేరోదు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు ఏమి రాయబడ్డాయి వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి తెలియజేయండి అని చెప్పారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు యూదులకే రాజు కాదు కానీ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి చక్రవర్తి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వలోకానికి ఆయన దేవుడు. అయితే ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రశ్న ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు ఏ రోజుని ప్రశ్నించారు. ఈ రాత్రి యూదులకు రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, కన్య మరియ గర్భాన పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి నీ హృదయంలో ఆయన పుట్టాడా? హృదయంలో ఆయన జన్మించాడా? అంటే నువ్వు నూతన జన్మ కలిగి ఉన్నావా? ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని నీతో నిశ్చయంగా చెప్తున్నానని నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేరని నీతో నిశ్చయంగా చెబుతున్నానని నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక మన హృదయాలలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలి. మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలి. ఈ పుట్టినరోజు సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా హృదయాల్లో యేసుక్రీస్తు జన్మించాడా, ఇంకా జన్మించలేదా? పాత సంవత్సరం గతించి నూతన సంవత్సరం రాబోతుంది. ఇంకా నీ హృదయంలో యేసుని నువ్వు రాజుగా ప్రతిష్ఠించకపోతే నీ రాజ్యాన్ని,
నీ హృదయమైనటువంటి సామ్రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏలకపోతే ఇంతవరకు నిన్ను ఏలుతున్నది అపవాది. ఆ అపవాదే నీ హృదయమైనటువంటి సింహాసనం మీద నీ శరీరాన్ని ఏలుతున్నటువంటి రాజుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈయన నీ హృదయమైనటువంటి సామ్రాజ్యం మీద సింహాసనం మీద ఆసీనుడై నీ సర్వదేహాన్ని, నీ ఆత్మను, ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏలాలి. ఎందుకంటే ఆయన రాజుల రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఉండేటటువంటి ఆ నిత్యత్వంలో పరలోకంలో యేసుని అంగీకరిస్తే రేపు నువ్వు ఆయనతో పాటు ఎగుగాలు ఉంటావు. కనుక ఈ రాత్రి ఈ పుట్టినరోజు సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు నీ హృదయంలో జన్మించాడా, నీ హృదయంలో పుట్టాడా, ఇంకా పుట్టలేదా అనేది నువ్వు పరీక్షించుకొని మనం ఈ రాత్రి ఒక మంచి తీర్మానంతో మన యొక్క గృహానికి వెళదాం. ఇటు మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.